నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సుకు సంబంధించి డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, సినిమాటోగ్రాఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అసలు సినిమాటోగ్రఫీ ఎట్లా స్టార్ట్ అయింది, ఒక సినిమా హిస్టరీ ఏంటి, ఒక లెన్స్ నుంచి అట్లా ప్రతి పార్ట్ ఆఫ్ ది కెమెరా ఏంటి అన్నీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఈ ఒక ఎలిమెంట్స్ మనం తీసుకున్న ప్రాసెస్లో ఆబ్జెక్టివ్ షాట్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ షాట్ అంటే ఏంటి, 5S ఏంటి మాట్లాడేసుకున్నాం. దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మనం కంపోజిషన్లో అసలు కంపోజిషన్ అంటే ఏంటి, కంపోజిషన్ రూల్స్ ఏంటి, ఇంటర్నల్ ఎలిమెంట్, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది చూస్తే ఇది లోపలికి ఉందా, బయటకు ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా, అంటే ఇది పైకి ఉందా, కిందికి ఉందా, ఇవి చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ చూస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ చూస్తే ఇటువైపు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, అక్కడ చూస్తే అటువైపు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ ఆప్టికల్ ఇల్యూజన్స్ అంటాము. మనము ఒక ఫ్రేమ్ని కంపోజ్ చేసుకునేటప్పుడు ఈ లైన్స్ని, డిఫరెంట్ లైన్స్ని వాడి మనం ఇల్యూజన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. కర్వ్డ్ లైన్ కంటిన్యూటీని, ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా ఇట్లా వెళ్ళిపోతాం. డయాగ్నల్ లైన్ ఎట్లాగైతే డైరెక్షన్ క్రియేట్ చేస్తుందో కర్వ్డ్ లైన్ ఒక కంటిన్యూటీ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అట్లాగే స్పైరల్ ఐసోలేషన్ అంటే అందులోనే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది స్పైరల్ వల్ల. మనం ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోతాం తెలియకుండా. దాంట్లో మీరు ఒక 2 నిమిషాలు ఇక్కడ చూస్తే అది తిరుగుతున్న ఫీలింగ్ను మనకి ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. 4 సార్లు ఇట్లా చూసారనుకోండి, అది లోపలికి వెళ్తుంది అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ఆ లైన్ తాలూకు కంటిన్యూటీ వల్ల. అట్లాగే హ్యాష్ ఇదొక సర్కిల్. పళ్ళేమో లేకపోతే ఇంకోటో లాంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు దీనివల్ల ఈ ప్లేస్ అసలు యాక్చువల్గా ఖాళీ ప్లేస్. మనం ఇంతకుముందు ఇది గీసినప్పుడు ఇది ఎంటీ ఫీలింగ్ వచ్చింది. ఈ మధ్యలో ఇవి గీయడం వల్ల ఇది ఎంటీ అని ఫీలింగ్ కలగట్ల. ఇదంతా ఒక క్లాతో లేకపోతే ఒక కవరో ఏదో ఉంది, దాని మీద మధ్యలో ఇవన్నీ ఉన్నాయని ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకు కలిగింది అంటే ఈ హ్యాష్ తాలూకు వీటి వల్ల ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లైన్స్ మనకు ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసి అది మొత్తం ఈ స్పేస్ అంతా సంథింగ్ ఈజ్ దేర్, ఇది ఒక కవరో ఏదో కవర్ చేస్తుంది అన్న ఫీలింగ్ని మనకి క్రియేట్ చేశాయి. అలా క్రియేట్ చేయడానికి హ్యాష్ లాంటివి వాడతాము. ఇట్లా మనం స్ట్రైట్ లైన్, కర్వ్డ్ లైన్, స్పైరల్ అండ్ హ్యాష్ ఇట్లాంటి వాటినన్నిటిని మనం సెట్లో బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, ప్రాపర్టీస్లు వాడే దాంట్లో కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాడుకొని మనం ప్రేక్షకుడికి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ ఇది మాస్. జనరల్గా మాస్ అంటే ద్రవ్యరాశి అని తెలుగులో వాడుతుంటాము. ద సైజ్ అండ్ ది వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఘనపరిమాణము తర్వాత దాన్ని ద్రవ్యరాశి రెండు కలిపితే మనకి మాస్ అంటాము. అంటే ఏరియా ఆక్యుపైడ్ బై అన్ ఆబ్జెక్ట్. మనకి సినిమాకు సంబంధించినంత వరకు లేదా కంపోజిషన్కు సంబంధించిన వరకు మాస్ అంటే ద ఏరియా ఆక్యుపైడ్ బై అన్ ఆబ్జెక్ట్, దాన్ని మనం మాస్ అంటాము. ఇది జనరల్గా దాని సైజును బట్టి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్రేమ్ సైజును బట్టి, దీని సైజును బట్టి అది ఎంత ఏరియా ఆక్యుపై చేసింది అనేది ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. దీంట్లో మనకి ఒక 3 రకాల మాస్లు ఉంటాయి. హారిజంటల్ మాస్, వర్టికల్ మాస్, మిక్స్డ్ మాస్. హారిజంటల్ మాస్ అంటే
స్పేస్లో అడ్డంగా ఉండే వాటిని హారిజంటల్ మాస్ అంటాము, నిలువుగా ఉండేవాడిని వర్టికల్ మాస్ అంటాము, రెండు కలిపి ఉండే వాటిని మిక్స్డ్ మాస్ అంటాము. హారిజంటల్ మాస్ అనేది జనరల్గా మనకు చెప్పుకోవాలంటే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ మీద మనం ఆక్యుపై చేస్తూ పెట్టే మాస్ని మనం హారిజంటల్ మాస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మంచం పెట్టాను అనుకోండి, ఇక్కడ ఒక కుర్చీ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఒక సోఫా సెట్ పెట్టాను అనుకోండి, ఇవన్నీ హారిజంటల్ మాస్ అంటాం. వర్టికల్ మాస్ అంటే ఈ ఏదైతే పైన ఉన్నాయో వీటిలో వాడే వాటిని, ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో పెట్టా, ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టా, ఇక్కడ ఒక కిటికీ పెట్టా, ఇవంతా వర్టికల్ మాస్. ఫ్లోర్ మీద మనం ఏదైతే అరేంజ్ చేస్తున్నామో దాన్ని హారిజంటల్ మాస్ అంటాము. వాల్స్కి వాటికి ఏదైతే అరేంజ్ చేస్తున్నామో దాన్ని వర్టికల్ మాస్ అంటాము. రెండు ప్లేసులు కలిపి ఆక్యుపై చేస్తే దాన్ని మనం మిక్స్డ్ మాస్ అంటాము. ఉదాహరణకి ఇక్కడ ఒక బీరువా పెట్టా, ఇది హారిజంటల్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, వర్టికల్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. దీన్ని మనం మిక్స్డ్ మాస్ అంటాము. హారిజంటల్ మాస్ అనేది ఇక్కడ పెడుతున్నాం, వర్టికల్ మాస్ అనేది ఇక్కడ పెడుతున్నాం, రెండింటిని కలిపి యూజ్ చేసేదాన్ని మనం మిక్స్డ్ మాస్ అంటున్నాము. ఎప్పుడు కూడా ఈ మాస్ యూజ్ చేసేటప్పుడు ఫ్రేమ్లో ఫోర్గ్రౌండ్లో మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాము. ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, ఆబ్జెక్టు. ఇది నా ఆబ్జెక్ట్, ఇది ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్ లైన్, ఇది బ్యాక్గ్రౌండ్ లైన్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటున్నాం. సో ఈ ఫోర్గ్రౌండ్లో ఎప్పుడు కూడా హ్యూజ్ మాస్క్ని ప్లేస్ చేసుకోకూడదు కంపోజిషన్లో రూల్ ప్రకారం. నేను ఉదాహరణకి ఇక్కడ బీరువా పెట్టా, వెనక ఆబ్జెక్ట్ ఉన్నాడు, ఏం కనబడుతుంది? ఇక్కడ ఒక టేబుల్ పెట్టా, వెనక ఏం కనబడుతుంది? మొత్తం నా ఫ్రేమ్లో నేను చూపించాలనుకుంటున్న అద్భుతమైన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఈ కంపోజిషన్స్ వీటి మీద డిస్కస్ చేస్తున్న క్రిటిక్స్ ఈ ఫ్రేమ్లో ఉండే ప్రతి ఇంచ్ బంగారంతో సమానం అంటారు. అంటే మనం దాన్ని ఎంత అద్భుతంగా కంపోజ్ చేసుకుంటే ప్రేక్షకుడికి మనం అంత అందంగా కనబడేటట్టు, అంత ఎఫెక్టివ్గా కనబడేటట్టు చేస్తాము. అందుకని ఏవైతే ఈ ఎలిమెంట్స్ అన్నీ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామో అవేవి కూడా డిస్టర్బెన్స్ లాగా అనిపించకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఇది నా ఫ్రేమ్, ఈ ఫ్రేమ్లో ఇలా ఉంది, అద్భుతంగా భలే ఉందిరా అన్న ఫీలింగ్ కలిగింది. నేను ఒక పెద్ద చెట్టు కాండం తీసుకొచ్చి నా కెమెరా ముందు అడ్డంగా పెట్టా. చూసే ప్రేక్షకుడికి ఇవేవి కనబడట్లే. ఈ చెట్టు కాండం తప్ప, అది చెట్టు కాండం అని కూడా అర్థం కాదు, ఏమిటో తెలియదు వాడికి. ఈ వెనక ఏముంది? నేను అద్భుతమైన కంపోజిషన్, అబ్బా భలే ఉందిరా ఫ్రేమ్ అనుకొని ఈ చెట్టు చాటు నుంచి కెమెరా పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో, హ్యూజ్ మాస్ని మనం ఫోర్గ్రౌండ్లో ప్లేస్ చేసుకుంటే అలాగే ఉంటుంది. అందుకని మనం ఇంకా ఫైనల్గా ఈస్థెటిక్స్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు కంపోజిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అర్థమయ్యేసరికి అసలు ఇట్లా ఎందుకు పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోకూడదు అనేది మీకు ఇంకా అర్థమవుతుంది, రైట్? సో మాస్, హ్యూజ్ మాస్, పర్టికులర్గా హారిజంటల్ మాస్ ఎప్పుడు కూడా ఫోర్గ్రౌండ్లో, వర్టికల్ హారిజంటల్ మిక్స్డ్ మాస్ని ఎప్పుడు మనము ఫోర్గ్రౌండ్లో పెట్టుకోకూడదు అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఈజ్ నీడ్. ఉదాహరణకి ఇంతకుముందు నేను చెప్పిన ఫ్రేమే ఉంది, ఇక్కడ నాకు చెట్టు ఉంది, ఇక్కడ ఇదంతా ఉంది. నేను ఇక్కడి నుంచి చూడాలనుకోండి, కెమెరా ఇక్కడ పెట్టాను అనుకోండి, నా ఫ్రేమ్ ఇలా ఉంటుంది.
అంటే చెట్టు పక్క నుంచి నాకు కనబడుతుంది, ఇలా కనబడుతుంది. నాకు ఎక్కడ ఇది ఉంది అనుకుంటే నేను కావాలి, నాకు కంపోజిషన్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ కెమెరా పెట్టుకుంటే ఎఫెక్టివ్గా కనబడుతుంది. అది మనం అనుకుంటేనే పెట్టుకోవాలి తప్ప అడ్డదిడ్డంగా అది ఆ ఫీల్ మిస్ అయిపోయేటట్టుగా పెట్టుకోకూడదు. నెక్స్ట్ కలర్. కలర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది స్పెక్టేటర్. దాన్ని మనం చూడగానే ఒక ఫీల్, ఒక మూడ్ క్రియేట్ కావాలంటే మనం కలర్ అనేది చాలా ఒక బేసిక్ ఎలిమెంట్. జనరల్గా హ్యూ అనే పదం వాడుతుంటాం, టెక్నికల్గా హ్యూ అంటాము, మామూలు భాషలో కలర్ అంటాము. కలర్ అనేది అవుటర్ సర్ఫేస్ మీద స్ప్రెడ్ అయి ఉండే ఒక పిక్సెల్స్ తాలూకు ఎలిమెంట్. ఇది మనకి ప్రేక్షకుడికి అది చూడగానే తెలియకుండా ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. దీంట్లో మనకి ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెర్షియరీ కలర్స్ అని 3 రకాల కలర్స్ ఉంటాయి. మనకి లైట్కి, తర్వాత పిగ్మెంట్కి 2 రకాల ప్రైమరీ కలర్స్ ఉంటాయి. లైట్కి వేరే ప్రైమరీ కలర్స్ ఉంటాయి, పిగ్మెంట్కి వేరే ప్రైమరీ కలర్స్ ఉంటాయి. లైట్కి RGB ఆర్ ది ప్రైమరీ కలర్స్. రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్సు లైట్కు సంబంధించినంత వరకు ప్రైమరీ కలర్సు. CMY ఆర్ ది సెకండరీ కలర్స్. క్రియాన్, మజంతా, ఎల్లో. పిగ్మెంట్కి సంబంధించి RGB ప్లేస్లో RYB వస్తాయి. మనకి పాతకాలంలో ఫిలిం ఉన్నప్పుడు RGB కలర్స్ అనేది బేసిక్గా ఉండేవి. ఇప్పుడు సిస్టమ్స్ డిజిటల్ అయిపోయిన తర్వాత కెమెరాల్లో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ మనకి CMYK అంటుంటాం. RGB పాతకాలంలో పిక్చర్ ట్యూబ్స్గా వాటన్నిటిలో RGB అని ఉండేది, ఇప్పుడు CMYK అంటున్నాం. అంటే ఈ 3 సెకండరీ కలర్సు మన దీన్ని షేడ్ అంటాము. ఈ వైటు కలర్, బ్లాక్ యాక్చువల్గా కలర్స్ కాదు, వైట్ని టింట్ అంటాము, బ్లాక్ని షేడ్ అంటాము. ఏ కలర్కైనా సరే ఈ వైటు బ్లాకు కలుపుతూ ఉంటే దాని తాలూకు టింటు షేడు అవుతుంటాయి. ఉదాహరణకి ఇప్పుడు బ్లాక్ కలర్ ఉందనుకోండి, ఈ బ్లాక్ కలర్కి ఇంకో బ్లాకు ఇంకొక కలిపితే ఏం తేడా రాదు, వైట్ కలిపితే మారిపోతూ ఉంటుంది. రెడ్ ఉంది, రెడ్కి నేను వైట్ కలిపాను అనుకోండి పింక్ అవుతుంది, దానికి ఇంకా వైట్ కలిపాను అనుకోండి లైట్ పింక్ అవుతుంది, ఇంకా వైట్ కలిపాను అనుకో ఒక దేశకి వెళ్ళేసరికి పూర్తిగా వైట్ అయిపోతుంది. అట్లా మనకి అన్ని కలర్స్ని కలిపితే, అంటే ఇప్పుడు సెకండరీ కలర్స్ కొన్ని కలిపితే ఇంకో కలర్ వస్తుంది, 2 సెకండరీ కలర్స్ కలిపామనుకోండి టెర్షియరీ కలర్స్ వస్తాయి. సో ఈ కలర్స్ అన్నీ కూడా మళ్ళీ 2 భాగాలుగా మనం విడదీస్తాము. అవి మనకు సంబంధించినంత వరకు కూల్ కలర్సు, వామ్ కలర్సు అంటాము. ఇది మనకు అవసరం. మిగతా ఇదంతా తెలిసినా తెలియకపోయినా ఇవి తెలియాలి డైరెక్టర్కి. ఈ ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ ఏది కలిస్తే ఏమొస్తుంది, ఆ కాంబినేషన్స్ ఏంటి తెలియకపోయినా కలర్స్ కళ్ళతో చూస్తే తెలిసిపోతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇవి తెలియాలి మనకి. కూల్ కలర్స్ ఏంటి, వామ్ కలర్స్ ఏంటి, అంటే ఒక ఇంపాక్ట్ ఏదేది క్రియేట్ చేస్తుంది, కూల్ కలర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వామ్ కలర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఉదాహరణకి రెడ్, డార్క్ గ్రీను ఇలాంటివన్నీ డార్క్ కలర్స్, ఇవన్నీ వామ్ కలర్స్. పింకు, లెమన్ ఎల్లో ఇలాంటివన్నీ కూల్ కలర్స్ అంటాం. కూల్ కలర్స్ ప్రేక్షకుడి మీద సాఫ్ట్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తే, వామ్ కలర్సు హార్ష్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయి. ప్రేక్షకులో మూడ్ని సాఫ్ట్గా ఉంచాలా, హార్ష్గా ఉంచాలి అనేది మనం యూజ్ చేసే కలర్స్ని బట్టి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ కావచ్చు, కలర్ తాలూకు మూడ్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ కావచ్చు. మనం కూల్ కలర్స్ వాడాలా, వామ్ కలర్స్ వాడాలా. దాంట్లో మళ్ళీ ఈ కూల్ కలర్స్, వామ్ కలర్స్లో కూడా మనం వాటికి టింటు షేడ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు పింక్ ఉంది, పింక్ ఈజ్ వామ్ కలర్, కూల్ కలర్. ఈ కూల్ కలర్ అయిన పింక్కి నేను బ్లాక్ మిక్స్ చేశాను అనుకోండి రెడ్ అవుతుంది. ఎల్లో, గ్రీన్ మిక్స్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ తోటి కూల్ కలర్స్ కూడా కొన్నిసార్లు వామ్ కలర్స్ అయిపోతాయి, కొన్ని హార్ష్ కలర్స్ అయిపోతాయి.
ఈ కూల్ కలర్ వామ్ కలర్స్ని మనం యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ కానీ లైటింగ్ కానీ వీటన్నిటిని యూజ్ చేసుకునే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఇప్పుడు ఉదాహరణకి నైటు నేను వైట్ కలర్ వేసాను అనుకోండి, వైట్లా కనపడదు. బికాస్ ఆఫ్ ది బ్లూయిష్ కలర్ లైట్లలో ఉండే బ్లూ టింట్ వల్ల నాకు వైట్ లాగా కనబడకుండా బ్లూ గ్రీనో ఆ కలర్లో మారిపోతుంది. నేను అద్భుతమైన కూల్ కలర్ అనుకొని యూజ్ చేసిన ఎఫెక్టు ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో లైట్ వల్లనో ఇంకో దాని వల్లనో మారిపోతుంది. మీరు కొన్నిసార్లు ఇప్పటికీ కొన్ని సినిమాలలో పాతకాలపు డైరెక్టర్లు మీరు అబ్జర్వ్ చేస్తే కోపం వచ్చింది అంటే ఎరుపు లైట్ వేస్తారు, జిన్ 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 అని. ఎందుకు? మనకి నాటకాలు వేసేవాళ్ళు స్టేజ్ల మీద, దాంట్లో ఒక కలర్ వీల్ ఉండేది. ఆ కలర్ వీల్ పెట్టుకొని ఇట్లా గిర్రని తిప్పితే టచ్ 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 అనే బ్లింక్ అయ్యి కలర్స్ అన్నీ మారిపోతుంటే ప్రేక్షకుడు ఫీల్ అయ్యేవాడు. సినిమాలలో న్యాచురల్గా ఉండదు కాబట్టి అది వాడట్లా మనం. కానీ అప్పటికీ కొన్ని చోట్ల మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో సపోర్టింగ్ టెక్నిక్స్ అంటాం. ఎప్పుడు కూడా ఈస్థెటిక్స్లో ఫైనల్గా మాట్లాడుకుంటాం మనం సపోర్టింగ్ టెక్నిక్స్ గురించి. ఈ సపోర్టింగ్ టెక్నిక్స్ని యూస్ చేసి ప్రేక్షకుల్లో మూడుని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకి వర్షం, నిప్పు, గాలి, ఇవన్నీ కూడా సపోర్టింగ్ ఎలిమెంట్స్. మనిషి బాధపడుతున్నాడు, కోపంలో ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని అక్కడ నాకు సెట్లో నేను లైట్లు మార్చలేను. అందుకని ఏం చేస్తా, ఆ చేసే ప్రాసెస్లో అక్కడ ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ అయింది, బ్లింక్ అయిపోతూ లైట్ వెలుగుతూ పోతుంటుంది. ఈ మూడుని అది ఎన్హాన్స్ చేస్తుంది. ఉదాహరణకి మీకు 3 Idiots సినిమా చూడండి. 3 Idiots సినిమాలో సైలెన్సర్ చతుర్ రామలింగంని స్టేజ్ మీద ఏడిపించేసి వీళ్ళు వెళ్ళి నైట్ మందు కొడుతూ ఉంటే, నువ్వు వాడితో ఉంటే నీ జీవితం బలాత్కారం అయిపోయేదిరా అట్లా ఇట్లా అని డిస్కస్ చేసుకుంటుంటే వాడు వచ్చి మందు తాగేసి వచ్చి మందు పగలగొట్టేసి, నేను మీకేం అన్యాయం చేశాను రా అంటే, అరే నువ్వు వెళ్ళే రూట్ తప్పు అంటున్నాను అంటే, తప్పో ఒప్పో నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నీకేంటి మాయరోగం, నీకేంటి ప్రాబ్లం అంటే, కాదురా మనం నేర్చుకునే ప్రాసెస్ కరెక్ట్గా నేర్చుకోవాలంటే ఓకే ఛాలెంజ్, నేను ఒక 10 ఏళ్ల తర్వాత కలుద్దాం, ఇక్కడే కలుద్దాం, నువ్వు సక్సెసా నేను సక్సెసా చూసుకుందాం అని అక్కడ September 5 అని రాసేస్తాడు గోడ మీద. మీరు ఈ సీన్లో అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. ఆ ట్యూబ్ లైట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బ్లింక్ అవుతూ వెలుగుతూ పోతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ తాలూకు మూడుని అది ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేసుకున్నారు. మీకు మణిరత్నం గారి సినిమాలు చూస్తే ఫైరు, రెయిన్ ఈ రెండింటిని ఆయన సపోర్టింగ్ ఎలిమెంట్స్గా అద్భుతంగా వాడుకుంటారు. ఈ 2 ఎలిమెంట్సు అంటే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఈ రెండింటిలో కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ ఇక్కడ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనే టాపిక్ కోసం మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఆ నిప్పులో ఉండే ఆ ఎరుపు, అతనిలో ఉండే ఆ ఎమోషన్ని ప్రేక్షకుడికి ప్రొజెక్ట్ చేస్తుంది. మీరు ఇంగ్లీష్ సినిమాలలో అబ్జర్వ్ చేయండి, కోపము ఆ ఎమోషను ఇట్లాంటివి చేయడానికి వచ్చినప్పుడు ఆ ఫర్నిస్ దగ్గరికి తీసుకెళ్ళి, ఆ ఫైర్ దాని దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డైలాగుల్ని మనం చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ ఫర్నిస్ తాలూకు ఆరెంజ్ టింటు ఆ మొహం మీద పడుతూ ఉంటుంది, ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది కలర్. ఉదాహరణకి మీకు టైటానిక్ సినిమా చూసుంటే, ఈ టైటానిక్ సినిమాలో వీళ్ళు తిరుగుతూ ఆ అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. అండర్ గ్రౌండ్లో ఆ పడవను నడిపే సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో నిప్పులు చేసుకుంటూ దాన్ని వాళ్ళు తెడ్లు వేసుకుంటూ నడుపుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మొత్తం యాక్చువల్గా అది ఏసీ థియేటర్లో తీశారు. ఏసీ థియేటర్లో సెట్ చేసి ఆ సీన్స్ అన్నీ షూట్ చేశారు. కానీ మనకి ఆ సెట్ మొత్తం చూస్తూ ఉంటే మనం ఎక్కడో నిప్పుల దగ్గర ఉన్న ఫీలింగ్ని మనకి క్రియేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది కలర్. ఆ ఆరెంజ్ తాలూకు టింటు మొహాల మీద పడుతూ ఉంటే ధగడు అంటామే, ఆ వేడి మనకి కొడుతున్న ఫీలింగ్ని మనం అక్కడ ప్రేక్షకులుగా తీసుకోగలుగుతాం. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ కలర్. సో ఆ కలర్ మనకి ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ది టెక్స్చర్. టెక్స్చర్ అంటే అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాము. దీన్ని ఫీలింగ్ ఆఫ్ టచ్ అని కూడా అంటాము. అంటే ఒక వస్తువు తాలూకు సర్ఫేస్ ఎలా ఉంది, అది దాన్ని బట్టి మనకు చూడగానే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇది 2 రకాలు, ఒకటి రియల్, 2 ఫీలింగ్. అంటే రియల్గా అది ఉన్న టెక్స్చర్ ఏంటి, మనకు క్రియేట్ చేస్తున్న ఫీలింగ్ ఏంటి. సినిమాకు సంబంధించినంత వరకు ఇది ఇంపార్టెంట్. ఇది కాదు రియల్గా అది ఎలా ఉంటే నాకెందుకు, అది చూడగానే ప్రేక్షకుల్లో దాని పట్ల నాకు ఎట్లాంటి ఫీలింగ్ కలిగింది అనేది మనం చెక్ చేసుకుంటాం. ఈ టెక్స్చర్ అనేది సాఫ్ట్, రఫ్, 2 రకాల ఫీలింగ్స్ కావాలి మనకు. సాఫ్ట్ టెక్స్చర్, రఫ్ టెక్స్చర్.
షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగ్లు, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ వింగ్స్. ఈ మూడిట్లలో డిఫరెంట్ కోర్సెస్ని డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సర్టిఫికేషన్తో మనకి అతి తక్కువ ఫీజులతోటి, చాలా మినిమం ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మ్యాన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిగతా వాళ్ళందరికంటే 2 అడుగులు ముందు ఉంటాము. అట్లా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.